ఎవరి అనుమతి కోసమో చెప్తున్నట్టుగా చెప్పాడు. కానీ ఆ స్థాయిలో సుబ్బారెడ్డి గారి పిఏనే ఆ కల్తీ దాంట్లో ఇరుక్కున్నాడని సిట్టు ఆధారాలతో సహా బయటపెడుతోంది. ఇప్పుడు పరకామణి కేసులో ఆ రవి అనే అతని కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళని విచారిస్తున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ఆయన శాలరీ అంతా 30,000 40,000 ఉంటుందంట. కోట్లాది రూపాయల కానుకలు దేవుడికి ఇస్తాడంట. ఏంది ఇదంతా? ఎవరిని మాయ చేస్తున్నారు? అసలు ఎవరు దీని వెనుకున్నారు? అతనితో దొంగతనాలు ఉండి లెక్కలు చేస్తున్నప్పుడు దొంగతనాలు చేయించింది ఎవరు? తర్వాత దొరికిపోతామని మళ్ళీ అతనితో కానుకలు వేయిస్తున్నది ఎవరు? ఇది ఇంతకంటే నీచము, ఇంతకంటే పాపము ఇంకుంటూ ఉంటుందా? మామూలుగా అయితే రాళ్లతో కొట్టి చంపుతారు. వేరే వేరే సాంప్రదాయాల్లో మతాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపుతారు ఇలాంటి వాళ్ళని. మన హిందూ ధర్మంలో అలా లేదు కాబట్టి వీళ్ళు బతికిపోతున్నారు. లేదు, బ్రతికిపోయే ప్రసక్తే లేదనా. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే దొంగని దాతకి చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. ఈ బోర్డు రెజల్యూషన్ నేను ఏబిఎన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, వెంకటేశ్వర భక్తులకి బోర్డు రెజల్యూషన్ చూపిస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు దీనికి ప్రపోజ్ చేసి బోర్డులో తీర్మానం పొందింది. ఎవరైనా సరే స్వామివారికి ఆస్తులు రాసియాలంటే, ఇప్పుడు ఏబి వెంకటకృష్ణ కానీ, మురళి కానీ, ప్రసాద్ కానీ, నేను కానీ ఆస్తులు రాసియాలంటే మేము పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే, అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము స్వామివారి పేరుతో బదలాయించుకుంటాం. కానీ ఈ రవికుమార్ అనే నిందితుడు దగ్గర నుంచి ఆస్తులు ప్రత్యేక అనుమతి అంట. బోర్డు రెజల్యూషన్ డేటెడ్ 18/6/2023. మేము పత్రికా ప్రకటన ఇలేము, మాకు టైం లేని కారణంగా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని చెప్పి బోర్డులో రెజల్యూషన్ చేశారు. ఈ బోర్డులో సైన్ చేసిన వాళ్ళందరినీ క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలన్నా, ఇంక్లూడింగ్ కరుణాకర్ రెడ్డి గారు. లోపల వేయండి. ప్రత్యేక అనుమతి జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఎవరెవరైతే మీరు మాట్లాడారో కరుణాకర్ రెడ్డి గారు, దీంట్లో యాజ్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా, తిరుపతి ఎమ్మెల్యేగా వారు కూడా సైన్ కూడా ఉంది. దీంట్లో వారి సైన్ కూడా ఉంది ఈ రెజల్యూషన్ లో. ఈ రోజు ఏదో హరికథలు మాట్లాడతారు వచ్చి, నేను నిప్పు నేను ఉప్పు అని. నువ్వు నిప్పు ఉప్పు అయితే ఎందుకు సంతకం చేసావు కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఆ రోజు ఎందుకు సంతకం చేశారు? ఇది మంచిది కాదు. దొంగ దగ్గర నుంచి 14 కోట్లు విలువ చేసే రిజిస్టర్ వాల్యూ 14 crores 40,22,000. ఇది మంచిది కాదని చెప్పి ఆ రోజు బోర్డులో మాట్లాడుంటే, ఎస్ కరుణాకర్ రెడ్డి మంచిది మాట్లాడుతున్నాడని అందరూ నిన్ను మెచ్చుకునేవాళ్ళు. ఆ రోజు బోర్డులో సవరాలు పెట్టి ఈ రోజు బయట వచ్చి మా మీద నిందలు మోపుతావు. నువ్వు ఎంతవరకు సమంజసం అంటే ఆధారాలతో మాట్లాడుతున్నా మేము. అంతేకాకుండా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా లోక్ అదాలత్లో మేము రాజీ అయ్యామని చెప్పి ఇది ఈ రిపోర్టు. ఎవరే పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో? చెప్పమని కరుణాకర్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నావు కదా, భగవంతుడి దగ్గర అపచారం జరిగిపోతుందని. అది కాదు, అంత పెద్ద అపచారం చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోవడం ఏంటి? అదే కదనా, దొంగని దాతని చేశారు. అసలు రాజీ ఏందన్నా? దొంగ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకునేది ఏమన్నా? అది కూడా టైం లేని కారణంగా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదంట. అప్పుల్లో ఉందా? ఒక విషయం చెప్పండి. అతను 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వామివారికి మళ్ళీ రిటర్న్ కానుకల రూపంలో ఇచ్చాడంటే, అసలు పరకామణిలో కానుకలు లెక్కిస్తూ ఎంత కొట్టేసి ఉంటారు? 100 కోట్లు ఉంటుంది, 100 కోట్ల పైన ఉంటుంది అంటున్నాను. ఇంకో తమాషా చూడ, దీంట్లో ఇంకో లెటర్ చూపిస్తారు. రవికుమారు 19/5/2023లో లెటర్ ఇచ్చాడు. నా ఆస్తుల్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయిస్తాను. 19/5/2023. బోర్డు రెజల్యూషన్ వచ్చి 19/6/2023. ఒక నెల సమయం ఉంది కదా సుబ్బారెడ్డి గారు, ఒక నెల సమయం ఉంది కదా కరుణాకర్ రెడ్డి గారు. ఎందుకు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? రవికుమార్ మీకు టీటీడీకి రాయిస్తానని చెప్పి ఒక నెల సమయం ఉండేటప్పుడు ఎందుకు మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? మామూలుగా 10 లక్షలు ఇస్తానో, 50 లక్షలు ఇస్తానో, ₹1 కోటి ఇస్తానో పేపర్లో ఇంత పెద్ద ఫోటో వేసుకుంటారే. 14 కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ, దాదాపు 50 కోట్ల రూపాయలు విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్నప్పుడు ఆయన పెట్టుకొని, రవికుమార్ని పెట్టుకొని మీరు ఎందుకు పేపర్లో ఫోటోలు వేసుకోలేదు? ఎందుకు దాపరికాలు? ధార్మిక క్షేత్రంలో ఎందుకు దాచారు అంటున్నా. 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి ఇవన్నీ ఇప్పుడు వచ్చినవన్న రెజల్యూషన్స్, ఇప్పుడు బయట వచ్చింది. 2019 నుంచి 2024 వరకు ధర్మకర్తల మండలిలో తీసుకున్న ఏ నిర్ణయం కానీ టీటీడీ వెబ్సైట్లో రాలేదు. మాకు అప్పుడే అనుమానాలు ఉన్నాయి.
ఏమో చేస్తున్నారు వీళ్ళు, ఏమో జరుగుతుందని చెప్పి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది. మేము అనుకున్న దానికన్నా, మేము ఊహించిన దానికన్నా ఏది జరగదు, ఏది జరగకూడదు అనుకున్నామో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ చేశారు ఈ దరిద్రులు, అన్నీ చేశారని. ఇంకా ఐఎమ్ సారీ, నేను బాధతో మాట్లాడుతున్నా. అంత చాలా చిన్న పదమే లేదు. ఏం పోయే కాలం అయ్యా మీకు? ఏం పోయే కాలం అయ్యా? దేవుడి సొత్తుకొచ్చారు మీరు, ఏం పోయే కాలం మీకు? దేవుడి దగ్గర దొంగలించుకోండి ఏ విధంగా లోకాదాలతలు తీసుకుని రాజీ చేస్తారో. అందుకనే హైకోర్టు బాగా ముటిక్కాయలేసింది. ఎవరు రాజీ చేశారో వారి మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పింది. ఎవరు రాజీ